నమస్తే స్పెషల్ డిబేట్కి స్వాగతం. నేను రవిశంకర్ బిళ్ళ. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పడింది. ప్రత్యేక హోదా సాధన విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని, ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని, సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ చెప్పారని, ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నానని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బోటకప్పు రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు జేడీ. ప్రజల నైతిక బలమే తమ పార్టీ బలమని అంటూ ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ నాయకులు. ఏపీలోని ఏ పార్టీకి సాధ్యం కాని ప్రత్యేక హోదా సాధన జై భారత్ నేషనల్ పార్టీకి సాధ్యమా? జై భారత్ నేషనల్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది? జేడీ ఎక్కడి నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు? అలాగే ఒక పీపుల్స్ మేనిఫెస్టోను కూడా జేడీ లక్ష్మీనారాయణ రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో గురించి కూడా డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అనగాని రాంప్రసాద్ గారు మనతో ఉన్నారు. రాంప్రసాద్ గారు, అనగాని రాంప్రసాద్ గారు మనతో జాయిన్ అయ్యారు. అనగాని రాంప్రసాద్ గారు రీసెంట్గా జేడీ లక్ష్మీనారాయణ గారి సమక్షంలో జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అయ్యారు. అనగాని రాంప్రసాద్ సోషల్ యాక్టివిస్ట్. ఆయన రైతుల తరపున పోరాటం చేశారు, రైతు హక్కుల కోసం కూడా పోరాటం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కే రైతుల సమస్యల మీద ఏదో చెప్పే ప్రయత్నం ఒకనొక సందర్భంలో చేసిన వ్యక్తి. సో రీసెంట్గా ఆయన జేడీ లక్ష్మీనారాయణ గారి సమక్షంలో జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అయ్యారు. దానికి సంబంధించిన విజువల్స్ మన దగ్గర ఉన్నాయి, ఒకసారి ప్లే చేయండి. జేడీ లక్ష్మీనారాయణ గారి సమక్షంలో ఆయన పార్టీలో జాయిన్ అయిన ఫోటో మనం చూస్తూ ఉన్నాం. సో ఫస్ట్ రాంప్రసాద్ గారు, అసలు జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? ఏం నచ్చాయి మీకు ఆ పార్టీలో, ఆ పార్టీ విధానాలు, సిద్ధాంతాలు? ఇప్పటి వరకు గత దశాబ్దాలుగా చూస్తుంటే ప్రజలు మోసపోతున్నారు తప్పించి ప్రజలు గెలిచిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. వ్యవస్థాగతమైనటువంటి అంశాల మీద, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టాల్సిన అమౌంట్ పెట్టుబడి పెట్టకోకుండా ఆ అమౌంట్ని డైవర్ట్ చేసి రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకింగ్ కోసం ప్రజల అకౌంట్లో డబ్బులు వేసి మేము ఇది చేసాం మీరు మాకు ఓటేయండి అనే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయినాయి. కాబట్టి రాజకీయ వ్యవస్థలు ఇప్పుడు దానికి అనుగుణంగా ప్రజలు గెలిచే విధంగానే జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టడం జరిగింది. రైట్, అదే ఎందుకు జాయిన్ అయ్యారు? మీకు ఏం నచ్చాయి ఆ పార్టీలో సిద్ధాంతాలు? ఇది ప్రజల నుంచి పుట్టిన పార్టీ. ఇది ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల నుంచే తిరిగి, అంటే ప్రజలు కోరుకుంటున్నారా కొత్త పార్టీ? వాక్యూమ్ ఉందా ఆంధ్రప్రదేశ్? 100% ఉంది వాక్యూమ్. ఇప్పుడు వరకు మోసపోతూనే ఉన్నారు ప్రతి పార్టీ కూడా. ప్రజలు మోసపోతున్నామని ప్రజలకు తెలుసు, కానీ జై భారత్ పార్టీని ఎంతవరకు ఆదరించే అవకాశం ఉంది? అందుకే కదా మేము మోటివేట్ చేయడానికి వచ్చాం, ప్రజల్ని గెలిపించడానికే వచ్చాం మేము. అది మేము పార్టీ గెలవడం ముఖ్యం కాదు, మాకు ప్రజలను గెలిపించడం కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ఉంది. రైట్, ఇక్కడ